the consignor sent 500 fans, each fan 600 rupees. Each fan 600 rupees to the Pujita of Madanapalli. The 600 rupees is invoice rupees. The 600 rupees is invoice price. In the invoice price, 25% profit included. 25% profit included above the cost price. So here, how should we find the profit? So this is 600 rupees is the invoice price. 600 rupees is the invoice price. In this invoice price, 25% profit included. Okay. So how to find the invoice price? Here, invoice price divided into two types. One is cost and profit. Cost and profit. Okay. So the profit percentage is 25% in the given problem. Okay. What about the cost percentage? Cost is treated as 100%. Cost treated as 100%. Okay. So here 600 rupees percentage. What's the percentage of 600 rupees? 100% plus 25%. 125%. 125%. Okay. 600 rupees percentage 125%. Okay. What do you want to find the profit? Okay. What's the percentage of profit? 25%. Okay, 600 into 25 divided by 125. That you get profit 120 rupees. So ఇక్కడ 600 రూపాయలు ఏంటిది ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ లో ఇంక్లూడ్ అయింది కాస్ట్ ప్రాఫిట్. కాస్ట్ ని ప్రాఫిట్ యొక్క పర్సెంటేజ్ ఎంత? 25%. కాస్ట్ యొక్క పర్సెంటేజ్ ఎంత? వాడు చెప్పినా చెప్పకపోయినా 100% గా తీసుకోవాల్సిందే. సో 100% ప్లస్ 25% ఈక్వల్స్ టు 125%. సో ఇక్కడ 600 యొక్క టోటల్ పర్సెంటేజ్ ఎంత? 125. 600 లో ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ కనుక్కోవాలి. సో అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 25. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? 600 into 25 divided by 125 equals to what's the profit? 120 rupees. So ఇక్కడ 600 rupees లో 120 rupees ప్రాఫిట్ అయితే కాస్ట్ ఎంత? సింపుల్. 600 లో నుండి 120 rupees ప్రాఫిట్ డిడక్ట్ చేయి. ఇన్వాయిస్ ప్రైస్ లో నుండి ప్రాఫిట్ డిడక్ట్ చేస్తే వచ్చిన వాల్యూని ఏమంటాము? కాస్ట్ అంటాం. ఏమంటాము? కాస్ట్. సో 480 is the cost. 480 is the cost. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రాబ్లమ్ లో? కాస్ట్ ప్రైస్ మీద 25% ప్రాఫిట్ అంటున్నాడు. ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ తెలిసింది కదా ఎంత? 480. ఓకేనా? ఇప్పుడు మనం అనుకున్న ఆన్సర్ కరెక్టా రాగా అని వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? వెరిఫై చేయొచ్చా లేదా? చేయొచ్చు. సో 480 ఇంటూ ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్. సో 25%. ఓకేనా? ఇక్కడ ఇదేంటిది? 480 అనేది ఏ వాల్యూ ఇది? ఇన్వాయిస్ ప్రైస్ వాల్యూనా కాస్ట్ వాల్యూనా? కాస్ట్ వాల్యూ. కాస్ట్ యొక్క పర్సెంటేజ్ ఎంత? 100. సో ఫైండ్ 480 into 25 ఎంత? 120. ఓకేనా? సో ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ కృష్ణ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు 500 ఫ్యాన్స్ ని ఒక్కొక్క ఫ్యాన్ 600 రూపాయలు చొప్పున ఇన్వాయిస్ బేస్ మీద సో పూజిత మదనపల్లిలో ఉన్నటువంటి పూజితకి కన్సైన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇన్వాయిస్ బేస్ లో ప్రాఫిట్ ఎంత ఇంక్లూడ్ అయింది? 25%. ఎలా కనుక్కోవాలి? సో 600 అన్నది 125% అనుకుంటే అందులో 25% ప్రాఫిట్ కనుక్కోవాలి. 600 into 25 divided by 125 that you get the profit 120. కాస్ట్ కనుక్కోవాలంటే ఇన్వాయిస్ ప్రైస్ లో నుండి ప్రాఫిట్ డిడక్ట్ చేస్తే కాస్ట్ వస్తుంది. 600 minus 25. సారీ 600 minus 120 that you get 120. 120 is a 120 డిడక్ట్ చేస్తే వస్తుంది 480 is a cost. That's it. ఓకేనా? సో నెక్స్ట్ కన్సైనర్. ఎవరు గుడ్స్ ని సెండ్ చేసింది? కన్సైనర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎంత ఎక్స్పెన్స్ ఇంకర్ చేశారు? ఫ్రైట్ 5000. ప్యాకింగ్ చార్జెస్ 2000 రూపీస్ ఇంకర్ చేయడం జరిగింది. సో ఇక్కడ కన్సైన్ రిసీవ్ చేసుకున్న తర్వాత కన్సైన్ సో అడ్వర్టైజ్మెంట్ కోసం 1000 రూపీస్ ఇంకర్ చేశారు. గోడౌన్ రెంట్ 500 రూపీస్ పే చేశారు. ఓకే. సో నెక్స్ట్ కమిషన్. ఇక్కడ కమిషన్ దేని మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి? సేల్స్ మీద. దేని మీద? సేల్స్ మీద. ఇక్కడ కన్సైన్ ఎందుకు సేల్ చేశారంట? 400 ఫ్యాన్స్. ఎందుకు 400 ఫ్యాన్స్ సేల్ చేశారు? ఒక్కొక్క ఫ్యాన్ ఎంత సేల్ చేశారు? 800 రూపీస్. దీని మీద సేల్స్ మీద కమిషన్ కనుక్కోవాలి. ఓకేనా? సో టోటల్ గా కన్సైనర్ ఎన్ని ఫ్యాన్స్ ని సేల్ చేశారు? 600. ఎన్ని ఫ్యాన్స్ ని? 600 ఫ్యాన్స్. సారీ 500 ఫ్యాన్స్. ఎన్ని ఫ్యాన్స్ ని సెండ్ చేశారు? 500 ఫ్యాన్స్ ని సెండ్ చేశారు. కానీ కన్సైన్ సేల్ చేసింది 400 ఫ్యాన్స్ మాత్రమే. అంటే 100 ఫ్యాన్స్ ఏమైంది? అన్సోల్డ్. 500 సెండ్ చేశారు, 400 మాత్రమే సేల్ అయ్యాయి. 100 ఫ్యాన్స్ ఏమైంది? అన్సోల్డ్ స్టాక్. ఓకేనా? ఏమనుకోవాలి? అన్సోల్డ్ స్టాక్. ఓకే. అన్సోల్డ్ స్టాక్. 100 ఫ్యాన్స్ ఏంటిది? అన్సోల్డ్ స్టాక్. ఓకే. సో
400 ఫ్యాన్స్ సేల్ అయింది కాబట్టి 400 ఫ్యాన్స్ మీద కమిషన్ వస్తుంది. సో ఇక్కడ కమిషన్ 2 ఇచ్చారు. 5% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్, 5% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ 5% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ మీద 5% కమిషన్ కనుక్కోవాలి. సెకండ్ వన్ 20% అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్ యాజ్ అడిషనల్ కమిషన్, 20% యాజ్ అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్ యాజ్ అడిషనల్ కమిషన్. ఓకేనా? అంటే ఇన్వాయిస్ ప్రైస్ ఎంత 600 తో సెండ్ చేస్తే కన్సైన్ ఎంతతో సేల్ చేశారు 800. సో ఇక్కడ ఏమంటున్నారు ఐపీ కంటే ఎంత ఎక్కువ ఉందంట. సో ఐపీ కంటే ఇది ఐపీ, ఇది ఇన్వాయిస్ ప్రైస్, ఇది సేల్. సో ఇక్కడ ఐపీ కంటే ఎంత ఎక్కువ ఉంది 200. సో ఐపీ ఇన్వాయిస్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువకి సేల్ చేశారు 200 రూపాయలు ఎక్కువకి సేల్ చేశారు. ఓకేనా? సో 600 కి సేల్ చేయాల్సినటువంటి ప్యాన్ ని 800 రూపీస్ కి సేల్ చేశారు కాబట్టి 200 రూపీస్ ఎక్కువగా సేల్ చేశారు. సో 200 రూపీస్ ఎక్కువ సేల్ చేశారు కాబట్టి దీనికి అడిషనల్ కమిషన్ ఇస్తున్నారు. ఎంత పర్సెంట్ 20%. దీన్నే ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. ఓకేనా? సో కన్సైనీ సోల్డ్ ద గుడ్స్ ఎక్సీడింగ్ ఇన్వాయిస్ ప్రైస్ that he get overriding commission. కన్సైనీ ఇన్వాయిస్ ప్రైస్ కంటే ఎక్కువ వాల్యూకి సేల్ చేసినట్లయితే ఏమొస్తుంది కన్సైనీకి అడిషనల్ కమిషన్ వస్తుంది. దాన్ని ఏమంటున్నాము ఓవర్ రైడింగ్ కమిషన్ అంటున్నాము. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? సో ఫస్ట్ ఎవరి బుక్స్ లో కనుక్కోవాలి? ఎవరి బుక్స్ ప్రిపేర్ చేయాలి? కృష్ణ ఇంజనీరింగ్ కంపెనీ. ఇన్ ద బుక్స్ ఆఫ్ కృష్ణ ఇంజనీరింగ్ కంపెనీ. సో ఏ అకౌంట్ ప్రిపేర్ చేయాలి? కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ఏ అకౌంట్? కన్సైన్మెంట్ అకౌంట్ మాత్రమే ప్రిపేర్ చేయమంటున్నారు. ఓకే. సో ఎవరి కన్సైన్మెంట్? ఎవరికి గుడ్స్ ని సెండ్ చేసింది? మదనపల్లి ఉన్నటువంటి పూజిత. ఓకే. ఏ కన్సైన్మెంట్? మదనపల్లి కన్సైన్మెంట్. ఏ కన్సైన్మెంట్? మదనపల్లి కన్సైన్మెంట్. అకౌంట్. ఓకే. సో ఇక్కడ 2 goods sent on consignment. goods sent on consignment. సో goods ని ఏ బేసిస్ మీద సెండ్ చేశారు? కాస్ట్ ఆర్ ఇన్వాయిస్ ప్రైస్? ఇన్వాయిస్ ప్రైస్. సో ఇన్వాయిస్ ప్రైస్ అని రాసుకోండి. ఎన్ని goods ని సెండ్ చేశారు? 500 fans into each fan ఎంత 600 rupees. each fan ఎంత 600 rupees. ఓకే. చెప్పండి ఎంత? 3 lakh rupees. 3 lakh rupees. సో ఇక్కడ కనుక్కునేసండి. సో 600 లో ఏముందంట? ప్రాఫిట్. 600 లో ఏముంది? ప్రాఫిట్. 600 ఇంటూ 600 యొక్క పర్సెంటేజ్ ఎంత? 125. 125 ఎలా వచ్చింది? 100% కాస్ట్, 25% ఏంటిది? ప్రాఫిట్. సో 100% ప్లస్ 25% ఈక్వల్స్ టు 125. 600 యొక్క పర్సెంటేజ్ ఎంత? 125. 600 లో నువ్వు ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ ఎంత? 120. ప్రాఫిట్ ఎంత? 120. ఇప్పుడు నువ్వు కాస్ట్ కనుక్కోవాలనుకో. 600 లో నుండి ప్రాఫిట్ 120 డిడక్ట్ చేస్తే 480 రూపీస్ వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇది డిటర్మైన్ చేసాము. దీని యొక్క అవసరం ఇక్కడ లేదు. ఒకవేళ అవసరమైతే ఇది యూజ్ చేస్తాం అంతే. ఓకే. సో నెక్స్ట్, సో గుడ్స్ అండ్ కన్సైన్మెంట్ అయిపోతే ఏంటి? కన్సైనర్ ఎక్స్పెన్సెస్, దెన్ కన్సైనీ ఎక్స్పెన్సెస్, దెన్ కమిషన్. ఓకే. సో ఇది రికార్డ్ చేయాలి. సో కన్సైనర్ ఎవరి బుక్ ఇది? కన్సైనర్ బుక్. కన్సైనర్ బుక్ లో కన్సైనర్ ఎలా పే చేస్తారు? క్యాష్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. ఇన్ ద బ్రాకెట్ ఏమని రాయాలి? ఎక్స్పెన్సెస్. హూస్ ఎక్స్పెన్సెస్? కన్సైనర్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ కన్సైనర్ ఎక్స్పెన్సెస్. కన్సైనర్ ఏ ఎక్స్పెన్స్ ఇంకా చేశారు? పేపర్ రైట్ 5000. పేపర్ ప్యాకింగ్ చార్జెస్ 2000. 5000 ప్లస్ 2000 10000. సో ఈ 5000 రూపీస్ ఐ మీన్ ఫ్రైట్ ప్యాకింగ్ చార్జెస్ ఇవి రెండు కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఏంటివి? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ తీసుకోవాలి? వైల్ క్యాలిక్యులేటింగ్ అన్సోల్డ్ స్టాక్ ఎక్కడ తీసుకోవాలి? అన్సోల్డ్ స్టాక్ దగ్గర తీసుకోవాలి. సో ఇక్కడ నేను నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అని రాస్తున్నాను. ఎంత? 7000 రూపీస్. చెప్పండి నెక్స్ట్. 2 కన్సైనీ. కన్సైనీ ఎవరు ఇక్కడ? కన్సైనీ ఎవరు? పూజిత. పూజిత అకౌంట్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఎక్స్పెన్సెస్.
విత్ ఇన్ ద బ్రాకెట్ మీరు కన్సైనీ నేమ్ రాయొచ్చు లేదా కన్సైనీ నేమ్ అయినా రాయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో అందరినీ చేసుకోండి. సో ఇక్కడ ఇక్కడ మీరు లిస్ట్ అవుట్ చేయాలి. ఎందుకు లిస్ట్ అవుట్ చేయాలంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్ రికరింగ్ ఉంటుంది, నాన్ రికరింగ్ ఉంటుంది కాబట్టి లిస్ట్ అవుట్ చేయాలి. చెప్పండి. అడ్వర్టైజ్మెంట్ ఇన్న కాలంలో నోట్ చేసుకోండి. 1000 రూపీస్ go down rent ఎంత 500 రూపీస్ టోటల్ 1500 రూపీస్ అంతేనా. సో నెక్స్ట్ టు కమిషన్. సో ఇక్కడ ఏం కలెక్ట్ చేయాలి మనము? కమిషన్ కలెక్ట్ చేయాలి. కమిషన్ ఎవరిది? కమిషన్ కన్సైనీ. సో ఎవరి నేమ్ రాయాలి? కన్సైనీ నేమ్. కన్సైనీ నేమ్ ఏంటి? పూజిత అకౌంట్ ఇన్ ద బ్రాకెట్ కమిషన్. సో ఇక్కడ కమిషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? కమిషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. జనరల్ కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్. జనరల్ కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్. దేని మీద కలెక్ట్ చేయాలి? సేల్స్ మీద. ఓకే, సేల్స్ కలెక్ట్ చేయాలి కదా. బై కన్సైనీ ఎవరు? పూజిత అకౌంట్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఏంటిది? సేల్స్. ఓకే, సో ఎన్ని సైకిల్స్ సేల్ చేసింది? 400 ఫ్యాన్స్ ని సేల్ చేశారు. ఈచ్ ఫ్యాన్ 800. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 600 రూపీస్ అన్నది ఇన్వాయిస్ ప్రైస్. అంటే ఇందులో నార్మల్ ప్రాఫిట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఎంత? 25% ఇస్ నార్మల్ ప్రాఫిట్, అడిషనల్ నార్మల్ ప్రాఫిట్. సో ఇక్కడ పూజిత 600 కి సేల్ చేయకుండా ఎందుకు సేల్ చేసింది? 800 రూపీస్. సార్ సేల్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఓకేనా. కాకపోతే పర్మిషన్ ఎవరి నుండి తీసుకోవాలి? కంటైనర్ నుండి తీసుకోవాలి. అది. సో ఇక్కడ 600 రూపీస్ కంటే ఎంతకి ఎక్కువ సేల్ చేసింది? 200 రూపీస్. 600 కి సేల్ చేయాల్సినటువంటి దాన్ని 800 రూపీస్ కి సేల్ చేసింది. అంటే అడిషనల్ ప్రాఫిట్ ఎంత? 200 రూపీస్ అడిషనల్ ప్రాఫిట్. ఓకే, 400 ఫ్యాన్స్ ఇంటూ 800 రూపీస్. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా ఉండాలి. అంటే 400 ఫ్యాన్స్ అయినా మెన్షన్ చేయాలి, లేదా అమౌంట్ దగ్గర రూపీస్ అయినా మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇట్స్ మ్యాండేటరీ. చెప్పండి. 3,20,000 రూపీస్. 3,20,000 రూపీస్. ఓకే, సో ఇప్పుడు పూజితకి ఏం పే చేయాలి? కమిషన్. ఏ మీద? సేల్స్ మీద. ఓకేనా. సేల్స్ ఎంత? ఏ కమిషన్ ఇది? ఆర్డినరీ కమిషన్. సో టోటల్ సేల్స్ ఎంత? 3,20,000 ఇంటూ 10% కమిషన్ 5% ఈక్వల్స్ టు 16,000 రూపీస్. ఆర్డినరీ కమిషన్ కలెక్టెడ్ ఆన్ ద టోటల్ సేల్స్ బై ద కన్సైనీ. అయిపోయిందా? నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ? ప్రాబ్లం చూడండి. 20% అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్ యాజ్ అడిషనల్ కమిషన్. ఇన్వాయిస్ ప్రైస్ కంటే సో ఎక్కువగా సేల్ చేశారు. ఎంత వాల్యూ ఎక్కువ సేల్ చేశారు? 200. 600 కి సేల్ చేయాల్సిన దాన్ని 800 కి సేల్ చేసింది పూజిత. అంటే 200 రూపీస్ ఎక్కువగా సేల్ చేసింది. సో ఈ 200 రూపీస్ మీద ఏమొస్తుంది? కమిషన్ వస్తుంది. కమిషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక ఫ్యాన్ మీద 200 రూపీస్ వచ్చినట్లయితే మరి ఎన్ని ఫ్యాన్స్ సేల్ చేసింది? 400 ఫ్యాన్స్. ఏ కమిషన్ కలెక్ట్ చేయాలి? ఓవర్ రైడింగ్ కమిషన్. ఒక ఫ్యాన్ మీద 200 రూపీస్ అయినట్లయితే 400 ఫ్యాన్స్ మీద ఎంత? 80,000 రూపీస్. ఎంత? 80,000 రూపీస్. 80,000 రూపీస్ అడిషనల్ గా ఆన్ చేసింది. ఈ అడిషనల్ వాల్యూ మీద ఏం కలెక్ట్ చేయాలి? ఓవర్ రైడింగ్ కమిషన్. ఎంత పర్సెంట్? 20/100. ఎంత? 16,000. I repeat again. పూజిత సేల్ చేయాల్సినటువంటి వాల్యూ 600, కానీ సేల్ చేసింది 800. సో ఇన్వాయిస్ ప్రైస్ కంటే సో ఎక్కువగా ఎంత వాల్యూ సేల్ చేసింది? 200 రూపీస్ కి. ఓకేనా. 600 కి సేల్ చేయాల్సిన బదులు 800 కి సేల్ చేసింది. అంటే 200 రూపీస్ అడిషనల్ వాల్యూతో సేల్ చేసింది. ఈ 200 రూపీస్ మీద ఏమొస్తుంది? పూజితకి కమిషన్ వస్తుంది, ఓవర్ రైడింగ్ కమిషన్. ఒక ఫ్యాన్ మీద 200 రూపీస్ వచ్చినట్లయితే 800 ఫ్యాన్స్ మీద ఎంత? 80,000. 80,000 into 20/100 equals to 16,000. Total commission 32,000. That's it. So next, ఇప్పుడు చూడండి 500 ఫ్యాన్స్ లో ఎన్ని ఫ్యాన్స్ సేల్ అయ్యాయి? 400 ఫ్యాన్స్ మాత్రమే సేల్ అయ్యాయి. 400 ఫ్యాన్స్ మాత్రమే సేల్ అయ్యాయి. ఇక్కడ ఇంకా ఎన్ని ఫ్యాన్స్ మిగిలి ఉన్నాయి? 100 ఫ్యాన్స్. 100 ఫ్యాన్స్ ఏంటది? అన్సోల్డ్ స్టాక్. ఏంటది? అన్సోల్డ్ స్టాక్. ఓకే, సో బై వాల్యుయేషన్ ఆఫ్ unsold stock.
క్యాలిక్యులేట్ చేయండి. వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఫార్ములా ఏంటి? వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఫార్ములా ఏంటి? అన్సోల్డ్ స్టాక్ into value of stock divided by okay. So ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ ఎంత? 100. ఎన్ని గూడ్స్ కన్సైన్మెంట్ మీద సెండ్ చేశారు? 500 ఫ్యాన్స్ సెండ్ చేసింది. 500 ఫ్యాన్స్ లో ఎన్ని ఫ్యాన్స్ సోల్డ్? 400. మిగిలింది 100 ఫ్యాన్ యొక్క వాల్యూ కనుక్కుంటున్నాం, అవునా? సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి? వాల్యూ ఆఫ్ స్టాక్ కనుక్కోవాలి. అన్సోల్డ్ స్టాక్ అవైలబుల్, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అవైలబుల్, బట్ నాట్ వాల్యూ ఆఫ్ స్టాక్. వాల్యూ ఆఫ్ స్టాక్ మనం కనుక్కోవాలి. Value of stock చెప్పండి. వాల్యూ ఆఫ్ స్టాక్ ఫస్ట్ ఏం తీసుకోవాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఎంత? ఇక్కడ ప్రాబ్లమ్ సొల్యూషన్ రికార్డ్ చేసాం చూడండి. దిస్ ఇస్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్. ఓకే, సో ఇది ఐపి అండి, ఇన్వాయిస్ ప్రైస్ రాయాలి. ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్. కాస్ట్ కాల్ ఇది ఇన్వాయిస్ ప్రైస్ మీద కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ 3 lakhs అండ్ కన్సైనర్ సో ఏం యాడ్ చేయాలి? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఎవరిది? కన్సైనర్. సో కన్సైనర్ incurred expenses during the transit, non recurring expense. Consignee incurred during the transit, non recurring expense. Transit లో incur చేసినట్లయితే దాన్ని సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటాం. మరి ఇక్కడ ప్యాకింగ్ 2000 రూపీస్ అనేది ప్యాకింగ్ చార్జెస్, అది ట్రాన్సిట్ ఎక్స్పెన్స్ కాదు. అయినప్పటికీ సో ఏ ఎక్స్పెన్స్ అయితే ఓన్లీ వన్ టైం మాత్రమే ఇంకర్ చేస్తారో ఆ ఎక్స్పెన్స్ ని ఇక్కడ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అని కూడా అంటాం. విచ్ ఎక్స్పెన్స్ incurred only one time on a stock. Those expenses known as the non-recurring expenses. Which expenses incurred repeatedly? Those expenses known as the non-recurring expenses. ఏ ఎక్స్పెన్స్ అయితే రిపీటెడ్ గా పే చేస్తూ ఉంటారో పీరియాడికల్ గా, సో మంత్లీ వైజ్ ఆర్ వీక్లీ వైజ్ ఆర్ డైలీ వైజ్ పే చేస్తుంటారు ఎక్స్పెన్సెస్ ని రికరింగ్ ఎక్స్పెన్స్ అంటాం. రికరింగ్ ఎక్స్పెన్సెస్ రికవర్ అయిపోతాయి. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ రికవర్ అవ్వవు కాబట్టి మనము అన్సోల్డ్ స్టాక్ లో యాడ్ చేసుకుంటాం. ఓకేనా? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎవరిది ఉంది? కన్సైనర్ ది మాత్రమే ఉంది. ఎంత? 7,000. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 7,000. మరి కన్సైన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా? లేవు. అడ్వర్టైజ్మెంట్, గో డౌన్ రెంట్ సో అన్నది రికరింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, టోటల్ ఎంత? 3,07,000 రూపీస్. ఏంటిది? వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. సో ఫార్ములా ఏంటి? అన్సోల్డ్ స్టాక్ 100 ఇంటూ వాల్యూ ఆఫ్ స్టాక్ ఎంత? 3,07,000 డివైడెడ్ బై గుడ్స్ అండ్ కన్సైన్మెంట్ 500 టన్స్. సో నౌ వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎంత? 61,400 is the value of unsold stock. 61,400 is the value unsold stock. So ఇక్కడ ఈ ప్రాసెస్ వరకు కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ రెండు ఒకటి. కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేషన్, ఇన్వాయిస్ ప్రైస్ క్యాలిక్యులేషన్ రెండు ఒకటి ఇక్కడి దాకా. మరి ఇన్వాయిస్ ప్రైస్ లో అడిషనల్ గా ఏ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ రాలేదండి. ఇక్కడ మనము ఇన్వాయిస్ ప్రైస్ మీద సెండ్ చేశారు, రికార్డ్ చేసేటప్పుడు లీగల్ గా కొన్ని ఎర్రర్స్ జనరేట్ అయ్యాయి. ఆ ఎర్రర్స్ ని మనము రెక్టిఫై చేయాలి. సో ఇక్కడ లీగల్ గా కొన్ని ఎర్రర్స్ జనరేట్ అయ్యాయి. ఓకేనా? ఇన్వాయిస్ ప్రైస్ బేస్ మీద సొల్యూషన్ చేసేటప్పుడు లీగల్ గా కొన్ని ఎర్రర్స్ జనరేట్ అవుతాయి. ఆ ఎర్రర్స్ ని మనము రెక్టిఫై చేయాలి. ఎర్రర్స్ ఏంట్రా అంటే ఇక్కడ సో గూడ్స్ ని దేని మీద సెండ్ చేశారు? ఇన్వాయిస్ ప్రైస్ మీద. దేని మీద? ఇన్వాయిస్ ప్రైస్ మీద సెండ్ చేశారు. అంటే ఇన్వాయిస్ ప్రైస్ లో ఏముంది? ప్రాఫిట్ ఉంది. ఎంత ప్రాఫిట్ ఉంది? 120. ఓకేనా? సో ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ ప్రాఫిట్ జనరల్ గా ఎప్పుడు రికార్డ్ చేస్తాం? మనము అన్ చేసినప్పుడు రికార్డ్ చేస్తాం. కానీ ఇక్కడ అన్ చేయకుండానే రికార్డ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? కాబట్టి ఏమైంది? ప్రాఫిట్ అన్ చేయకుండానే రికార్డ్ చేసాం కాబట్టి ఏం చేయాలి? మనము క్లోజ్ చేయాలి. ఏం చేయాలి? ఎర్రర్ అయింది. ఎర్రర్ ఏం చేయాలి? రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేయడం అంటే డెబిట్ తో ఓపెన్ అయింది. దేంతో క్లోజ్ చేయాలి? క్రెడిట్ తో క్లోజ్ చేయాలి. దేంతో క్లోజ్ చేయాలి? The profit not earned but debited. So we have to credit it.
బై సో ఏ అకౌంట్ ఓపెన్ అయింది గుడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ తో డెబిట్ అయింది కాబట్టి గుడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ తోనే క్రెడిట్ చేయాలి ఓకేనా గుడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ సో ఎన్ని ప్రొడక్ట్స్ ఎన్ని ఫ్యాన్స్ 500 ఫ్యాన్స్ ఓకేనా 500 ఫ్యాన్స్ ఒక్కొక్క ఫ్యాన్ మీద ఎంత ఉంటే ప్రాఫిట్ 120 రూపీస్ ఎంత 120 రూపీస్ సో టోటల్ ఎంత 60,000 రూపీస్ సో ఇక్కడ చూడండి 600 ఫ్యాన్స్ లో ఎంత ప్రాఫిట్ ఉంది ఒక ఫ్యాన్ లో 120 అలాగా సో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి 500 ఒక ఫ్యాన్ లో 120 రూపీస్ ప్రాఫిట్ ఉంటే 500 ఫ్యాన్స్ లో ఎంత ప్రాఫిట్ ఉంది 60,000 అంటే 3 లాక్ ఏముంది 60,000 ప్రాఫిట్ ఉంది ఓకేనా సో మనం అర్న్ చేయకుండానే ఇక్కడ రికార్డ్ చేసేసాము డెబిట్ అయింది ఓపెన్ అయింది డెబిట్ సైడ్ రికార్డ్ చేసాము సో ప్రాఫిట్ డెబిట్ అయింది దీన్ని ఏం చేయాలి మనము క్రెడిట్ చేసి అకౌంట్ ని క్లోజ్ చేయాలి నెట్ ప్రాఫిట్ 0 ఓకేనా 60,000 ఓకేనా నెక్స్ట్ సో ఇక్కడ సెకండ్ వన్ వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ మనం ఈ దేని బేస్ మీద క్యాలిక్యులేట్ చేసాము ఇన్వాయిస్ ప్రైస్ మీద అంటే ఇందులో ఏముంది ప్రాఫిట్ ఉంది ఏముంది ఇందులో కూడా ప్రాఫిట్ ఉంది అవునా ఈ ప్రాఫిట్ మనం అన్ చేసామా అన్ చేయలేదు సో కానీ ఇందులో ఇంక్లూడ్ అయిందా లేదా ఇంక్లూడ్ అయింది ఇంక్లూడ్ అవ్వచ్చా ప్రాఫిట్ అన్ చేయకుండా మనం చూపించచ్చా చూపించకూడదు కాకపోతే లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం చూపించేసాం ఎర్రర్ జనరేటెడ్ అందుకే లీగల్ ఎర్రర్ అన్నాను ఓకేనా సో ఇక్కడ ఎర్రర్ జనరేట్ అయింది ప్రాఫిట్ క్రెడిట్ అయింది ప్రాఫిట్ అన్ చేయకుండానే మనం క్రెడిట్ చేసాము సో దీన్ని ఏం చేయాలి మనము క్లోజ్ చేయాలి క్రెడిట్ అయిన దాన్ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి డెబిట్ చేయాలి ఓకేనా సో ఏ అకౌంట్ తో డెబిట్ చేయాలి స్టాక్ రిజర్వ్ ఏ అకౌంట్ తో స్టాక్ రిజర్వ్ సో స్టాక్ రిజర్వ్ అంటే ఏంటి అన్అర్న్డ్ ప్రాఫిట్ ఓకే సో స్టాక్ రిజర్వ్ సో ఇక్కడ ఎందులో ప్రాఫిట్ ఇంక్లూడ్ అయింది 61,400 రూపీస్ లో ప్రాఫిట్ ఇంక్లూడ్ అయింది సో ఈ 61,400 రూపీస్ అనేది సో ఎన్ని ఫ్యాన్స్ 100 ఫ్యాన్స్ ఎన్ని ఫ్యాన్స్ 100 ఫ్యాన్స్ ఓకేనా సో ఇప్పుడు 100 ఫ్యాన్స్ యొక్క ప్రాఫిట్ అనుకుంటే సరిపోతుందా లేదా సో 100 ఫ్యాన్స్ చెప్పండి ఒక ఫ్యాన్ కి ఎంత ప్రాఫిట్ 100 into 120 equals to 12,000 చూడండి 61,400 రూపీస్ లో 12,000 రూపీస్ ప్రాఫిట్ ఇంక్లూడ్ అయ్యింది మనం దీన్ని ఏం చేస్తున్నాము క్రెడిట్ అయిన దాన్ని ఏం చేస్తున్నాము డెబిట్ చేసి ఆ ప్రాఫిట్ ని మనం క్లోజ్ చేస్తున్నాము సో క్రెడిట్ అయిన దాన్ని మనం డెబిట్ చేసామా లేదా డెబిట్ చేసామా సో దట్స్ ఇట్ సో ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ క్యాలిక్యులేషన్ లో 2 ఎర్రర్స్ జనరేట్ అవుతాయి ఇన్వాయిస్ ప్రైస్ డెబిట్ అయినప్పుడు ప్రాఫిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది సో డెబిట్ చేసి ఉంటాము సో ఎర్రర్ జనరేట్ అయింది ఇందులో 60,000 ప్రాఫిట్ ఇంక్లూడ్ అయింది ఈ 60,000 ప్రాఫిట్ మనం ఏం చేస్తున్నాము క్రెడిట్ చేసి క్లోజ్ చేస్తున్నాం ఓకేనా మళ్ళీ అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ తో కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ ఇన్వాయిస్ ప్రైస్ లో ఏముంటుంది ప్రాఫిట్ ఉంటుంది ఓకేనా ఆ ప్రాఫిట్ క్రెడిట్ అయింది మనం అర్న్ చేయకుండానే సో ఇక్కడ క్రెడిట్ చేసాము సో దాన్ని ఏం చేయాలి మనము క్లోజ్ చేయాలంటే క్రెడిట్ అయిన దాన్ని ఏం చేయాలి డెబిట్ చేయాలి దట్స్ ఇట్ సో టోటల్ క్రెడిట్ సైడ్ ఎంత టోటల్ వాల్యూ ఆఫ్ క్రెడిట్ సైడ్ 41,400 క్రెడిట్ వాల్యూ నుండి డెబిట్ వాల్యూ డిడక్ట్ చేయండి 88,900 దట్స్ ఇట్